నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం. నేను నీలిమ. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అప్డేట్స్ ని ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో అటు పోలీసులకు ఇటు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చూస్తున్న సిరంజి సైకో కోసం వేట ముమ్మరమైంది. నర్సాపురం ట్రైన్ లిమిట్స్ లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఉల్లి ధరను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పరిటాల సునీత అన్నారు. విశాఖలోని రైతు బజార్లను సందర్శించిన ఆమె అన్ని రకాల రేషన్ కార్డుదారులకు సబ్సిడీపై ఉల్లిని అందిస్తున్నామని అన్నారు. ప్రత్యేక హోదా ప్యాకేజీ విషయంలో చంద్రబాబు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని లోక్సత్తా నేత కటారి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు అవమానిస్తున్నారని మండిపడ్డారు. అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.